పూటకో మాట క్షణానికో నిర్ణయం, అంతలోనే ప్రేమ, ఇంతలోనే కోపం. ఏమైనా మాట్లాడతా, ఏమైనా అంట. అమెరికా అధ్యక్షుడి టెంపరితనం. మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అంటూనే ఇండియాపై టారిఫ్ బాంబు పేల్చారు. ఏ క్షణానికి ఎలా మాట్లాడతారో, ఏ నిర్ణయం తీసుకుంటారో ఊహించడం కష్టం. అగ్రరాజ్యాధినేత అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ప్రపంచానికి ఆదర్శంగా నిలవాల్సిన పెద్దన్న ఇప్పుడు భ్రష్టు పట్టించడంలో బిజీ అయిపోయారు. చైనాతో సహా ప్రపంచ దేశాలన్నింటినీ తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. ట్రంప్ టారిఫ్స్ ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అసలే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న పలు దేశాలు తమను తాము కాపాడుకోవడానికి అనవసరమైన రిస్కులు తీసుకోవాలనుకోవడం లేదు. ముందు వరుసలో భారత్ నిలిచింది. సుంకాల విషయంలో ఇరు దేశాలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడుతోంది. కేంద్ర వాణిజ్య మంత్రి గోయల్ ఇప్పటికే అమెరికా పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ఇరు దేశాల మధ్య సయోధ్య మంత్రాన్ని పఠిస్తున్నారు. అన్ని దేశాలకు వర్తించే 10% బేస్ లైన్ సుంకానికి అదనంగా భారత ఎగుమతులపై 26% సుంకాన్ని విధించారు ట్రంప్. ఈ పన్ను పోటు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రపంచ అవసరాలను తీర్చే ప్రధాన తయారీ కేంద్రం చైనా, అగ్రరాజ్యం అమెరికాపై 34% సుంకాన్ని విధించడం ద్వారా టారిఫ్లకు ప్రతీకారం తీర్చుకుంటే ఏ సంక్షోభాన్నైనా సానుకూలంగా మలుచుకోవాలని భారత్ భావిస్తోంది. డ్రాగన్లా ఇండియా వ్యవహరించకపోవడంతో పెద్దన్న చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. వాణిజ్య చర్చలలో భారత్కు ప్రాధాన్యతనిచ్చే తెలివైన వ్యూహాన్ని మోడీ సర్కార్ అమలు చేస్తోంది. ఇప్పటికే ఇండియా 7 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. త్వరలో బహ్రెయిన్, ఖతార్లలో వాణిజ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇలా చేయడం ద్వారా సుంకాల చిక్కుముడులు వీడతాయని భావిస్తోంది. ఇండియా ఆక్వా ఉత్పత్తులతో పాటుగా ఆభరణాల ఉత్పత్తుల సుంకాల ద్వారా ఇబ్బంది పడటం ఖాయం. అందుకే కొత్త మార్కెట్లను వెతుక్కోవాలని భావిస్తోంది. ఎలక్ట్రానిక్స్, జ్యువెలరీ, ఆభరణాల రంగాలపై అత్యంత తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఎగుమతి రంగంలో భారత్తో పోటీ పడుతున్న చైనా, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలపై అమెరికా అధిక సుంకాలను విధించింది. అయితే ఇదే సమయంలో భారత ఎగుమతిదారులు దీని నుండి ప్రయోజనం పొందొచ్చు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం అమెరికాతో చర్చలు ప్రారంభించిన ఏకైక దేశం భారతదేశం కావడంతో మనకు ప్రయోజనం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటి. అందుకే కొత్త అవకాశాలను సృష్టించాలి. మన ఉత్పత్తులను మరింత వినూత్నంగా, ఉపయోగకరంగా చేసి వ్యాపార అవకాశాలను దక్కించుకోవాలి. సుంకాల కారణంగా భారత అమ్మకందారులకు మార్కెట్ అవకాశాలు భారీగా పెరుగుతాయని ఎగుమతి సంస్థల సమాఖ్య అంచనా వేస్తోంది. ఇండియాకు ప్రపంచ వాణిజ్యం, తయారీలో ఉనికిని పెంచుకోవడానికి వ్యూహాత్మక అవకాశాన్ని అందిస్తాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అంటున్నారు. వస్త్ర పరిశ్రమ దీని నుండి ప్రయోజనం పొందొచ్చన్నారు. చైనా, బంగ్లాదేశ్పై అధిక సుంకాలు భారత వస్త్ర తయారీదారులకు కొత్త మార్కెట్ను పొందేందుకు వీలు కల్పిస్తోందని అంటున్నారు. అలాగే దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీదారులు ప్రపంచ మార్కెట్లలో పోటీ పడొచ్చు. తైవాన్, అమెరికా నుండి అధిక సుంకాలను ఎదుర్కొంటున్నందున భారతదేశంలో సెమీ కండక్టర్ తయారీ ఊపందుకోవచ్చు. అంతిమంగా అందరినీ ట్రంప్ వద్దనుకుంటున్నా ఇండియా విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. అదే సమయంలో సుంకాలపై ఇండియా సయోధ్య మంత్రాన్ని జపిస్తోంది. కానీ ట్రంప్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నాడు. అయితే అమెరికాలో సామాన్యుడు మాత్రం ఏ ధర ఎప్పుడు ఎలా పెరుగుతుందో, తన పరిస్థితి ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాడు. ఎందుకంటే అమెరికాలో తయారీ రంగం జీరో. అగ్రరాజ్యంలో ఏ వస్తువు ఉత్పత్తి కాదు. అన్నింటిపైన అమెరికా ప్రపంచ దేశాలపై ఆధారపడి బతుకుతోంది. డిబేట్లోకి వెళ్లే ముందు ఒక